హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మిస్ వచ్చా. ఈరోజు మా అక్క, మా అగ్గర అబ్బాయి, మా ఇంటి వారసుడు అనమాట, పెద్ద వారసుడు వచ్చారనమాట. అందరికి ఎంతో ఇష్టమైన కొడుకు ఈరోజు వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు మా అక్క తెలుసు కదా మీకు, బాగా మొక్కలంటే ఇష్టం, పిచ్చి అని చెప్పాను కదా. ఆర్గానిక్ గా అన్ని పండిస్తుంది మిద్ది పైన అని. ఇక వాళ్ళు మిద్ది పైన పండించినవన్నీ ఇప్పుడు నాకు వాసన తీసుకొచ్చింది. ఫ్రెష్ గా తోటకూర. ఇది ఇంకా కూర అక్క? పునర్నవ అండ్ పునాస మామిడికాయలు, నిమ్మకాయలు, చిన్న ఉసిరికాయలు, ఇక మొక్కలు తీసుకొచ్చింది అనమాట. మా అక్క ఏం చేసిందంటే విరజాజంటు, స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్. ఈ మొక్క పేరు ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు ఈ మొక్క పేరు ఏంటో. ఇవన్నీ తీసుకొచ్చింది. ఇదేమో హెయిర్ పెట్టుకోవడానికి ఏమాక, ఇది గుంట గరగా గట్టుకు పెట్టుకోవడానికి గుంట గరగాకు తీసుకొచ్చింది అనమాట. ఇది మంచిది, నూనెలో పెట్టి మరగపెట్టి రోజు రాసుకున్న పర్వాలేదు. అంటే ఇలా పెచ్చిగా మిక్సీ పెట్టేసుకుని జుట్టు పెట్టుకుంటే వైట్ హెయిర్ లేకుండా ఉంటుంది, జుట్టు కూడా బాగా పెరుగుతుంది అంట. దీన్ని మనకి ఆయిల్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు, మనం బయట కొనే ఆయిల్లోనే. ఇది హెయిర్కి చాలా మంచిది, బాగా గ్రోత్ వస్తుంది హెయిర్. మా అక్క ఇవన్నీ తీసుకొచ్చిందంట వచ్చేటప్పుడు. తనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, మిద్ది మీదే పండించేస్తుంది ఇవన్నీ. ఇంకా కడుపులోకి వెళ్ళిందంటే ఇంక మొక్కలు కొండవే పని, ఇంకా రెండో పని ఏమి ఉండదు. ఆర్గానిక్ గా పండించిన తోటకూర అండి. ఇదేమోకక్క పునర్నవ అంట. పప్పు పునర్నవ వండుతున్నాం. ఇప్పుడు ఎలా వండాలో కూడా నేను వీడియో తీసి చూపిస్తాను. పునాస మామిడికాయలు చూడండి, మిద్దిపోయిన ఎన్ని కాయలు పండించిందో. 6 కాయలు, నిమ్మకాయలు, చిన్న ఉసిరికాయలు. ఇది అందరికి ఇష్టమైన ఫ్రూట్, కానీ చిన్న చిన్నగా ఉన్నాయి, కానీ కాయలు పెద్దవి కూడా ఉంటున్నాయి. ఇవి లాస్ట్కి అయిపోయినాయి అంటే ఈ 2 ఉన్నాయంట. మా అమ్మాయికి ఇష్టమని తీసుకొచ్చింది. వీటి పేర్లు మర్చిపోయాను. ఏం పేర్లు? డ్రాగన్ ఫ్రూట్. దొరికేవి కాదు, ఇప్పుడు మనకి చాలా విచ్చలవిడిగా దొరికేస్తుంది ఎక్కడ పడితే. పప్పు పునర్నవ అనమాట. ఎలా వండుతాను ఇప్పుడు వండిస్తాను మా అక్కతో, నేను కూడా వండను. తను వండుతుంటే చూపిస్తాను, వీడియో తీసి పెడతాను అనమాట. ఇది హెల్త్కి అయితే చాలా బెనిఫిట్ అండి, చాలా మంచిదంట. గమ్ముని ముసలోళ్ళు అయిపోకుండా యవ్వనంగా ఉంటారంటే ఈ ఆకు తింటేనే.